వెల్కమ్ టు మీటింగ్స్. నేను ప్రసాద్. ఏదైతే ఒక రజక సమాజానికి చెందిన ఒక కుటుంబం మీద జరిగిన దాడికి ఈ రోజు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఈ రోజు నాగర్ కర్నూలు వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శించడం జరుగుతుంది. సో అదే కార్యక్రమంలో ఈ రోజు కల్వకుర్తి ఏదైతే మన అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆయన ఆగి కొన్ని నిరసన కార్యక్రమాలు పలు జరుగుతున్న అంశాల మీద చెప్పే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఒక బీసీ బిడ్డ మీద జరిగిన దాడిని మీరు ఎట్లా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ అమానుషమైనటువంటి సంఘటన వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత రాజులు పోయినరు, రాజ్యాలు పోయినాయి, నవాబులు పోయినరు, దొరలు పోయినరు, దొరలు పటేళ్లు పోయినరు, పటేళ్ల రాజ్యాలు పోయినాయి. అయినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలం చూసుకొని మామూలు ముఖ్యమంత్రులని బీసీల మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది, కర్కశత్వమైనటువంటిది. చిన్న పిల్లలు ఏం చేసి, చిన్న 2 ఏళ్ల పిల్ల ఏం చేసింది? ఆ పిల్లని విసిరి కొడతారు. మనుషులు నవ్వులు పశువుల ఏం తమాషా ఉందా? వదిలిపెడతామనుకుంటారా? ఈ ఎంతవరకైనా దారి తీస్తుంది. ఈ విషయం మేము పెద్ద ఎత్తున దీన్ని చెలరేటట్టు చేస్తామని చెప్పి ఈరోజు రజకుల మీద దాడి జరిగింది. రేపు బీసీల అన్ని కులాల మీద దాడులు జరుగుతాయి. ఇప్పటికే నల్లగొండల యాదవుల మీద దాడి జరిగింది, నిజామాబాద్ లో ఒడ్డేరుల మీద దాడి జరిగింది, కరీంనగర్ పద్మశాలీల మీద దాడి జరిగింది. అదేవిధంగా ప్రతి కులం మీద, నాయ బ్రాహ్మణుల మీద, ఒడ్డేరుల మీద, రజకుల మీద, ఈ చిన్న కులాల అత్యంత వెనుకమైన కులాల మీద దుర్మార్గంగా పాశవికంగా దాడులు జరుపుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు నిందితులను కఠినంగా శిక్షించాలి. దీని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లయితుందో బీసీలకు కూడా యాక్ట్ తీసుకురావాలి. బీసీ రక్షణ చట్టం తెచ్చి బీసీలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పటికీ చాలా కులాలను గ్రామాల్లో కులం పేరు మీద దూషిస్తారు, చిన్న చూస్తారు, ఈనంగా చూస్తారు. మీరు చూస్తారు గుడిలో గుడికి ఏమి వీళ్ళదేం జాయిరా ఆస్త దేవునికి, అందరికీ దేవునికి మొక్కడికి పోతే కూడా ఆపడం అనేది చాలా దుర్మార్గం. దీని విషయంలో ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. దీన్ని నేను పార్లమెంట్ లో కూడా లేపి దీని మీద సీరియస్ గా తీసుకుంటానని చెప్పి హెచ్చరిక. 8 మంది దాడి చేస్తే కేవలం 4గురిని అరెస్ట్ చేసి చూపిస్తున్నారు. ఇంకా మిగతా 4గురిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీరు ఒక బీసీ 8 మందిని దాడి చేసిన వాళ్ళు 8 మందిని అరెస్టు చేయాలి, కఠిన కారాగార శిక్ష విధించాలి. వీళ్ళ గురి శిక్ష విధించిన తక్కువ. అట్లా ఈ దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి మీరు అందుకే ప్రభుత్వానికి బీసీ యాక్ట్ రమ్మని, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్, ఎస్సీ ఎస్టీలకు యాక్ట్ ఉందో బీసీ యాక్ట్ కూడా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్. రాష్ట్రంలో నిన్న జరిగిన కేబినెట్ లో మళ్ళొకసారి బీసీ అంశం తెర మీదకి వస్తుంది. మరొకసారి ఎన్నికలకు పోయే ముందు బీసీల అంశాన్ని ఎట్లా వచ్చారు సార్? ఎందుకంటే 42% పెంచినాకనే ఎన్నికలకు పోవాలి, లేకపోతే ఎవరు కూడా ఎన్నికలకు తిరగలేరని హెచ్చరిస్తున్నారు. ఏం తమాషాగా ఉందా? 3000 కోట్లు అవుతాయని సర్పంచ్ ఎన్నిక పెట్టారు, జనాభా తక్కువ ఉందని లోకబ్బాడు పెట్టారు. ఇప్పుడేం కారణం ఉంది? ఒకవైపు కోట్ల కేసు ఉంది, ఒకవైపు వాగ్దానం ఎక్కడ కాకుంటుంది. 42% పెంచడానికి మీరు ఏం చేశారు? ఏదో మీరు పెంచాలని విమర్శిస్తలేరు. మీరు అసెంబ్లీలో చర్చ పార్లమెంట్ లో చర్చ చేయలేరు, ప్రధానమంత్రి కలవలేరు. ఏ విధంగా మీరు దీన్ని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పరిస్థితి లేదు. 42% పెంచకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పుడు జరుగుతున్న దాడి కొమ్మెల కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్న ఒక బీసీ నాయకులు? ఇప్పటికే ఈ రోజు బీసీ కమిషన్ వస్తుంది. అక్కడ పూర్తి భరోసా, పూర్తిగా ఆర్థికంగా సాయం చేయాలి, ఆ కుటుంబానికి ఒకరికి జాబ్ కల్పించాలని చెప్పి డిమాండ్. రజక సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడికి ఈ రోజు నిరసనగా ఖండిస్తూ ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ బీసీ అధ్యక్షుడు, సో ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు తగిన న్యాయం జరిగేలా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, అట్లాగే వాళ్ళ మీద జరిగినటువంటి దాడికి పాల్పడినటువంటి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, మళ్ళీ భవిష్యత్తు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని బీసీల మీద జరుగుతున్న వరుస దాడులను ఆయన పెద్ద ఎత్తున కూడా ఖండిస్తూ, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చాలా మంది నాయకులు పార్టీలో ఖచ్చితంగా వచ్చి ఆ కుటుంబానికి భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కార్యక్రమంలో ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఆ కుటుంబాన్ని ఈ రోజు వాళ్ళు పరామర్శించి ఏం జరిగింది, ఎలా జరిగింది, కొన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఆ కుటుంబానికి పూర్తి భద్రత భరోసా
ప్రభుత్వం ఇవ్వాలని, ఆ దాడి చేసిన కుటుంబం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కఠినంగా శిక్షించాలని ఆర్ కృష్ణయ్య గారి స్పందన. చూస్తూనే ఉండండి మీటింగ్.